హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చేపల పులుసు అండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఇది గొరస చేప అండి. వీటిని క్లీన్ చేసి ఉప్పు వేసి బాగా తోమేసి నీళ్ళతో కడిగేసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం చేపల పులుసుకి ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడుకోవాలి. దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు ఇలా మీడియం సైజులో పొడుగ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత వాటిని వాష్ చేసాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూను జీలకర్ర వేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయ పేస్ట్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసానండి ఉల్లిపాయలతో పాటు. ఇప్పుడు మన చేపల పులుసు తయారీ చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం మెంతిపొడి వేసానండి చిటికెడు. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేసాను. వేసాక ఒకసారి బాగా కలపాలండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. మనకి చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీ దగ్గర మెంతిపొడి లేకపోతే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులోకి కరివేపాకు వేసుకొని వేయించాలి. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం గొరస చేపతో పులుసు పెట్టుకోవచ్చు, లేదంటే ఇగురు కూడా పెట్టుకోవచ్చండి. గొరస చేపతో ఇగురు కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఉందండి ఆ వీడియో కూడా. ఉల్లిపాయ పేస్ట్ పచ్చవాసన పోయి దగ్గరకు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇక్కడ పులుసు కోసం చింతపండుని ఒక 2 సార్లు వాష్ చేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టానండి. చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనకు ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇలా దగ్గరకు వచ్చేయాలి. తర్వాత ఇందులో తగినంత పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి చల్లగా వర్షాలు పడుతున్నాయి కదండి, స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అందుకని కొంచెం కారం ఎక్కువే వేసానండి. చేపల పులుసు కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చల్లగా వర్షాలు పడ్డప్పుడు అలా స్పైసీగా తినాలంటే చేపల పులుసే కరెక్ట్గా ఉంటుందండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. 1 నిమిషం పాటు వేయించాలండి. ఇప్పుడు నేను వేయించేసాను. తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. తర్వాత నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ మనకి వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టి దీన్ని కొంచెం వాటర్ని వేడి చేయాలండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా వండుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి వాటర్ హీట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా పులుసులో వేసేయాలండి. ఇలా మనం పులుసు చేసుకుని అందులో చేప ముక్కలు దింపేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిసారి వండే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ముందే చేప ముక్కలు వేసి ఉప్పు, కారం కట్ట వేస్తే కలిపినప్పుడు ముక్కలు విడిపోతాయి. అందుకని ముందుగా ఇలాగ వాటర్ వేసాక చేప ముక్కలు వేసుకుంటే ముక్కలు విడిపోకుండా బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, ఇలా బాయిల్ అయినప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను మూత తీసాను. మనకు ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలిపానండి. గరిటె పెట్టి చాలా స్లోగా కలుపుకోవాలి, ఎక్కువగా కలపకూడదండి. తర్వాత చివరికి ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను. చేపల పులుసులో కొత్తిమీర వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసాక జస్ట్ అలా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాను. 5 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసానండి. ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే మీరు వేసి కలుపుకోవచ్చు. గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయని ఒకవేళ ఏమైనా డౌట్గా ఉంటే ఇలా క్లాత్ పట్టుకుని కూడా కలుపుకోవచ్చండి. ఇలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకు ఉడికిపోయినట్టండి. అలాగే మనకి ఫిష్ పీస్ తీసి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి.
ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనకైతే చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా వండుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీగా వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.